నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పట్లాగే రోజు ఉదయాన్నే లేవగానే వాకిలైతే ఉడవడానికొని వచ్చాను. సూర్యుడు మెల్లిగా ఈ చలిని చీల్చుకుంటూ ఆ కొండల్లోంచి బయటకు వస్తూ తన కిరణాలను పంట పొలాలపై వెదజల్లుతూ మెల్లిగా రాస్తుంటే అది చూడడానికైతే చాలా బాగుంది. మీరు కూడా చూస్తారని వీడియో అయితే తీసేశాను. బయట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత షెడ్ లోపలికైతే వచ్చేసాను. లోపల చూస్తే ఈ సంచులన్నీ అయితే పోల్కి మధ్యలో 7 ఉన్కా బ్యాగులు అయితే తీసుకొచ్చి పెట్టేశాం. లాస్ట్ వీడియోలో ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను కదండి, ఉన్క నింపడానికని వచ్చేసామని. ఆ ఉన్కంతా ఆటోలో ఎక్కించేసుకుని ఇక్కడ ఫామ్ దగ్గర అయితే బయట వేసేశారు. ఆ బయట ఉన్న సంచులను లోపలికి తీసుకొచ్చి పోల్కి 7 బ్యాగ్స్ పెట్టేసుకున్నాం. పెట్టిన 7 బ్యాగ్స్ని ఇలా విప్పి పోసేస్తూ ఉన్నాను. మేమైతే 75 kg దానా బ్యాగులో ఉన్కైతే నింపుకొని వస్తాము. ఇలా అడ్డంగా 7 బ్యాగ్స్ పెట్టేస్తాం. అటు 3 ఇటు 3 మధ్యలో 1 బ్యాగ్. ఇలా చేయడం వల్ల ఉన్కంతా ఒక్క దగ్గర కాకుండా షెడ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు కనిపిస్తున్నాయి కదండి కుప్పలు, ఇటు 3 కుప్పలు అటు 3 కుప్పలు, మధ్యలో ఒక కుప్ప ఉంటుంది. ఇలా ఒక్కొక్క దగ్గర కుప్పలుగా వేసుకొని వేసిన సంచులన్నీ ఒక దగ్గర మడతతో వేసేస్తాను. ఇలా వేయడం వల్ల సంచులన్నిటి కోసం ఒక్కొక్క కుప్ప దగ్గరికి వెళ్లకుండా 4 కుప్పల సంచులు ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి అవి బయటకు తీసుకొచ్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక షెడ్ మొత్తం ఉన్కా వేసేయడం అయిపోయిన తర్వాత ఈ సంచుల కుప్పలన్నీ ముందుగా చెప్పినట్టు ఒక దగ్గర అయితే వేసేసాను స్టాండ్ పైన. అలా వేసిన సంచులను కొన్నింటిని చుట్టలా చుట్టేసి దారంతో అయితే కట్టిస్తున్నారు మా నాన్నగారు. ఇంకా మిగిలిన సంచులన్నీ ఇక్కడైతే ఉన్నాయి. వీటిని కూడా ఒకే దగ్గర చేర్చేసి చుట్టలా అయితే చుట్టేసి పెట్టేస్తాను. మా నాన్నగారు దాన్ని దారంతో కట్టేసి బయటకెళ్తే తీసుకెళ్ళిపోతున్నారు. ఇక ఈ ఉన్కనంతటిని నేర్పడం అయితే మిగిలింది. ఈ ఉన్క నేర్పడం స్టార్ట్ చేసి నేను నేర్పుతూ ఉండగా మా అక్క వాళ్ళ చిన్నబ్బాయి అయితే వచ్చాడు స్కూల్కి హాలిడే కావడం వల్ల. ఇక ఈ ఉన్కనైతే అటు ఇటు కాలితో మెల్లిగా అనుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉన్క అనేది అన్ని మూలలకు కరెక్ట్గా వెళ్తుంది. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా రాకుండా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. మా అక్క వాళ్ళ బాబు వచ్చాడని చెప్పాను కదండి, వాడు కూడా వచ్చి ఇక నాకైతే హెల్ప్ అయితే చేసేసాడు. కాబట్టి తొందరగా అయితే నేర్పడం కంప్లీట్ అయిపోయింది. ఒక హాఫ్ షెడ్ నేర్పడం అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ తాగేసి వచ్చాము. ఎండనైతే బాగానే కొడుతున్నాయి. వాటర్ తాగేసి వచ్చిన తర్వాత మిగిలిన షెడ్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయితే చేసేసాం. ఇలా షెడ్ మొత్తం ఉన్కైతే నేర్పడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 3 బ్యాగ్స్ ఏమో సైడ్కి అయితే ఉంచేసాను, అవి ఎక్స్ట్రా. ఎందుకంటే చిన్నపిల్లలప్పుడు వాటర్ ఎక్కడైనా లీకేజ్ అయినప్పుడు ఆ ఉన్కనంతటిని తడిగా ఉన్న ఉన్కనంతటిని తీసి బయట వేయాల్సి ఉంటుంది. ఆ ప్లేస్లో కొత్త ఉన్కని వేసుకోవాలి. కాబట్టి దానికోసమని ఒక 3 బ్యాగ్స్ అయితే ఉంచాను. అలా షెడ్ అంతా అయిపోయిన తర్వాత దానా సంచులు వేసుకోవడానికి స్టాండ్లను అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాం. మనము ఉన్క పోయకన్నా ముందే ఈ స్టాండ్ అయితే కరెక్ట్గా లెవెలింగ్ చూసుకొని రాళ్ళపై పెట్టేసుకోవాలి. లేదంటే అది బరువు వేసినప్పుడు అటు ఇటు వంగడం అలాంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని పెట్టేసుకోవాలి. ఓకే అండి, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.